ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం పేర స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లుల అకౌంట్ లో జమ చేయడం మనందరికీ తెలిసిందే. కాకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది మతతత్వ విద్వేషాలతో ఉన్నవారు, అందులో బీజేపీ వారు, జనసేన వారు, తదితర పార్టీల నాయకులు ఏదైతే మనం చూస్తున్నామో ముస్లిం కుటుంబాలు పెద్ద కుటుంబాలని పిల్లల్ని ఎక్కువగా కంటారని, వారికి దానివల్ల ఎక్కువగా డబ్బులు పొందుతున్నారని విమర్శించడం అనేది, మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్, అందులో 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో మీరు ఒకసారి గమనిస్తే ఎంత మత విద్వేషాలతో ఎంత విషపూరితమైన కామెంట్స్ చేస్తున్నారంటే, ఆ కామెంట్స్ ని తెదేపా సోషల్ మీడియా కౌంటర్ చేయడం కానీ, డిలీట్ చేయకపోవడం కానీ, అట్లీస్ట్ డిజేబుల్ చేయడం కానీ కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకరం. తల్లికి వందనం ద్వారా ముస్లిం మైనార్టీలు అత్యధికంగా డబ్బు రూపాయన పొందుతున్నారని అనుకుంటున్నారు. వాళ్ళకి చాలా సింపుల్ క్వశ్చన్ అండి. బర్త్ రేట్, పాపులేషన్ కంట్రోల్ అవన్నీ కాదు. సింపుల్ గా మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాల